నా 60వ పుట్టినరోజు సందర్భంగా అంటే అందరికీ కొన్ని జీవితాల్లో ముఖ్యమైన కొన్ని ఘట్టాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క 60వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం అన్నది కూడా ఒక షష్ఠి పూర్తి అంటాం మనం. అటువంటి ఈ సందర్భంగా ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా అభిమానులు, అలాగే తెలుగు ప్రేక్షకులు, మనవాళ్ళు వాళ్ళ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే ఒకటి కరోనా ఉంది, దానివల్ల ఇటువంటి మంచి ఒక మైలురాయి పుట్టినరోజు పండుగను మీ అందరి సమక్షంలో చేసుకోలేనందుకు ఎంతో బాధగా ఉంది. ఈ కరోనా వల్ల, ఈ కరోనా మహమ్మారి విజృంభించడం, దానివల్ల మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన సందర్భంగా మరి ఈ యొక్క సోషల్ డిస్టెన్స్ అయితేనేమి, లేకపోతే సరిహద్దులు దాటి రావడానికి ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. దానికి ముందు పర్మిషన్కు ఒక పాస్ కోసం అప్లై చేయడం, దాని తర్వాత క్వారంటైన్లో ఉండడం, ఇదంతా. సో ఇలా ఈ కరోనా ఇన్ని ఆంక్షలు ఉండడం వల్ల అందరి సమక్షంలో జరుపుకోలేనందుకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు మన ఏ పండగైనా సరే, అంటే నా పుట్టినరోజు అయినా సరే, లేకపోతే నాన్నగారు జయంతికైనా సరే, లేకపోతే ఏదైనా సినిమా ప్రారంభోత్సవానికి అయితేనేమి, లేకపోతే ఏదైనా సినిమా ఆడియో ఫంక్షన్కి అయితేనేమి, అందరూ ప్రతివారు తప్పనిసరిగా తూచా తప్పకుండా మీరందరూ పాల్గొనడం, దాన్ని ఒక పెద్ద పండగలా మనమంతా కలిసి జరుపుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఇవాళ ఓకే, ఈ ప్రపంచం బాగా కుంచుకుపోయింది. ఇవాళ మనం ఈ ఇన్స్టాగ్రామ్ను, ఫేస్బుక్ అను, లేకపోతే ఇప్పుడు ఈసీడీ చూస్తున్నాం. మనభారయ.com వారు ఈ యొక్క నా ప్రొఫైల్ని పెట్టడం, దానికి ఎంతోమంది పార్టిసిపేట్ చేయడం, సుమారుగా సెలబ్రిటీస్ వచ్చేసరికి 60 మంది దాకా అనుకున్నది ఒక 100 పైచులుక మంది అందులో వాళ్ళ ప్రొఫైల్ కింద ఈ సీడీ పిన్ పెట్టుకోవడం, కామన్ డిస్ప్లే పిక్చర్ పెట్టుకోవడం, వాడు ట్వీట్ చేయడం, నా విషెస్ తెలపడం, చాలా అన్నీ. ఇప్పుడు చరిత్ర రాయాలన్న మనమే, చరిత్ర సృష్టించాలన్న మనమే, దాన్ని తిరగ రాయాలన్న మనమే. సో అలాగే మన హెల్పింగ్ హ్యాండ్స్ వారు, మన అనంతపూర్ జగన్ గారి ఆధ్వర్యంలో వాళ్ళంతా కూడా రికార్డ్ కోసం ట్రై చేస్తున్నారు వాళ్ళు. ఇవాళ ఒక సుమారుగా 12,000 కేకులు ఒక చోట కట్ చేయడం, దాన్ని అధిగమించడానికి మన వాళ్ళు ఎంతో శ్రమ కోర్చి ఎంతో ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. సో ఇలాంటి ఒక నా పండుగ అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకు, ఏమిటి, మీకు నాకు మంచి ఉన్న అనుబంధం ఏంటి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇంత అంటే భావసరాని జన్మాంతర సౌహృదాని అంటాం. అంటే ఏదో పోయిన జన్మల వాసన వల్ల ఏ ఒకళ్ళు ఇద్దరినో మనం సంపాదించవచ్చు, కానీ ఇన్ని లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటాను. అలాగే అభిమానం అనేది డబ్బుతో కొనేది కాదు, ఎటువంటి ప్రలోభాలకి లొంగేది కాదు అని అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు, అన్ని మతాల వారు కూడా నా అభిమానంలో ఉంటూ, నన్ను వెన్ను తట్టుతూ, నా కష్టాల్లో నా వెన్నట్టు ఉండి చెక్కు చెదరకుండా అందరూ అదే అభిమానాన్ని కొనసాగిస్తూ, ఇంకా ఎన్నో సినిమాలు చేయడానికి నన్ను ప్రోత్సహిస్తూ, నాకు కొండంత బలంగా ఉన్న అందరికీ, నా అభిమానులందరికీ, తెలుగు ప్రేక్షకులు కూడా, ఎందుకంటే నేను ఏం చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా ఆశీర్వదిస్తూ, ఇంకా ఎన్నో ఇటువంటి మంచి మంచి సినిమాలు మాకు కావాలి, మాకది తీర్చండి. ఒక ట్రెండ్ కాదు, మనమే వీఆర్ ట్రెండ్ మేకర్స్, వీఆర్ ట్రెండ్ సెటర్స్ అని ప్రతిసారి నేను చేసే ప్రతి ప్రయత్నానికి నన్ను వెన్ను తట్టి ముందుకు నడిపిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు, నా అభిమానులకు, వాళ్ళందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు, నేనే కాదు
నేను చేయడమే కాదు, ఏదైనా సమాజానికి అవసరం వచ్చినా, తెలుగు సినిమా పరిశ్రమకు అవసరం వచ్చినా మీరంతా కూడా నా వెన్నట్టు ఉండి మీరు స్వతహాగా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు కోర్చి కలిసికట్టుగా అందరూ చేస్తున్నందుకు నా అభిమానం చూపుకోవడానికి నాకు ఎంతో గర్వంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. మీకు అందరికీ ఆదర్శంగా ఉన్నందుకు అనిపిస్తుంది. నేను ఈ జీవితంలో ఎక్కువ సంపాదించేది ఏదైనా ఉంది అంటే అది నా అభిమానులేని ప్రేక్షకుల ఆదరాభిమానాలు. కనుక మీ అందరికీ ఈ నా 60వ పుట్టినరోజు సందర్భంగా నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎంతోమంది సెలబ్రిటీస్ పార్టిసిపేట్ చేశారు దీంట్లో. మేము ఎవరు ఎక్స్పెక్ట్ చేయని వాడు సంఖ్య పరంగా అయితేనేమి, పేరున పరంగా అయితేనేమి అనుకోని వాళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి ఈ పండగ మనది అని నిరూపించినందుకు ప్రతి ఒక్క సెలబ్రిటీకి, అందరూ కూడా అన్ని రంగాల సెలబ్రిటీస్కి, నా చలనచిత్ర రంగం సెలబ్రిటీస్కి అందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే పాట, అలాగే బోయపాటి గారి సినిమా ట్రైలర్ పాటని ఎంతగానో ఆదరించారు. నా ధైర్య సాహసానికి అంటే అది వెన్నతో పెట్టిన విద్య, మనకి పుట్టిన పిండి, ఒక ఆవేశం, ఒక ధైర్య సాహసాలకి మారు పేరు మన నందమూరి అని అన్నది అందరికీ తెలుసు. అది అటువంటిది సరే మామాయికి పెగ్ల పాట పాడడం జరిగింది. సరే చాలామంది మేము హీరోలు సంగీతపరంగా కాకుండా అలా ఏదో సరదాగా అక్కడక్కడ రాగాలి ఏమైనా గమకలు ఇవన్నీ కూడా ఏ వాటి పోయినా కూడా కొంచెం సరదాగా అయితే బీడీల మీద, వాటి మీద, పాలల మీద, కాఫీ టీల మీద, మందు మీద అలాంటి పాటలు పాడడం అలవాటు. సో నాకు ఎప్పుడు ఏదో ఒకటి ఒక పట్టుదల. ఆ పట్టుదల ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. నాకు తండ్రే కాదు, నా గురువు దైవం, నా మెంటర్, నాకు స్ఫూర్తి ప్రదాత మన అన్న నందమూరి తారక రామారావు గారిని. సో అనిపించింది అటువంటి పాట కూడా ఒక ఛాలెంజింగ్ సాంగ్ని నేను పాడలేనా నాకు అనిపించింది, పాడాలనిపించింది. ఎందుకంటే ఎవరు అటెంప్ట్ చేయదు ఆ పాట. నేనేదో బాగా పాడే బ్రహ్మాండంగా అద్భుతంగా పాడేశానని నేను చెప్పను, కానీ ఒక ప్రయత్నం, ఒక దానిపైన ఉన్న ఒక ఇంట్రెస్ట్, అలాంటి పాట పాడాలని. సో అటువంటి ఒక పట్టుదలే నన్ను ఈ పాట పాడించడానికి స్ఫూర్తిప్రదాయకం. సో అటువంటి పాట అన్ని కూడా ఎంతగానో అభిమానిస్తున్న తెలుగు ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ, నా అభిమానులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక బోయపాటి గారి సినిమా ట్రైలర్ నేను చెప్పనవసరం బోయపాటి గారి నా కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా. ఎందుకంటే మా కాంబినేషన్ ఇది 3వ సినిమా. మళ్ళీ అప్పుడు ముందు కూడా ఈసారి B3 అని, అంటే బోయపాటి బాలకృష్ణ 3వ సినిమా అని. సో మేమెప్పుడు మా కాంబినేషన్ అనగానే మాకు అసలు ఎప్పుడు ఒక టెన్షన్ కానీ, ఈ 3వ సినిమా అది తప్పకుండా హిట్ చేయాలి అని, కానీ హిట్ కాకుండా ఎక్కడికి పోతుంది ఆ సినిమా. అంటే మా కాంబినేషన్ అటువంటిది, మాకున్న అండర్స్టాండింగ్ అటువంటిది, అండర్స్టాండింగ్ అండ్ మాకున్న వైబ్రేషన్స్ అటువంటివి. సో ఒకళ్ళను ఇచ్చి పుచ్చుకునే, అందుకే నేను ఇండస్ట్రీలో కూడా ఎప్పుడు చెప్తుంటా, మర్యాద విషయం అయితేనేమి, దేంట్లో అయితేనేమి అనుకరించొద్దు అని. పిలవాలని ఏమని పిలవని అవసరం లేదు, పిలవాల్సిన అవసరం ఉంది కనుక మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవాలని. అలాగే మరి మన బోయపాటి గారి నా సినిమాలు కూడా ఎప్పుడు ఆ వైబ్రేషన్స్ అన్నీ ఎప్పుడు అలాగే ఉంటాయి, మాకు అండర్స్టాండింగ్ మా మధ్య. సో చాలా బాగా వచ్చింది అని, అద్భుతంగా ఉందని. ఇవాళ ఆల్మోస్ట్ ఇండియాలోనే నెంబర్ 1 ట్రెండింగ్లో ఉంది అది ట్రైలర్. సో తప్పకుండా పిక్చర్ బ్రహ్మాండంగా వస్తుంది. మరి కరోనా ఎప్పుడు ఎత్తేస్తారో, ఎప్పుడు తొందరగా షూటింగ్లు మొదలవుతాయో, ఇంకా పూర్తిగా ఒక అగోచరమైన పరిస్థితుల్లో స్తబ్దతలో ఉంది ఇండస్ట్రీ. కాదు అందరూ కూడా స్తబ్దతలో ఉన్నాం. ఇండస్ట్రీ ఎందుకంటే ఎక్కువగా
షూటింగ్లో చాలా ఎక్కువ మంది పాల్గొనడం అదంతా జరుగుతుంది ఒకే చోట. సరే దాన్ని మరి ఎట్లా దాని నియమ నిబంధనలు పెట్టి ఎలా దాన్ని షూటింగ్లు చేసుకోవాలన్నది కూడా ఇండస్ట్రీలో అందరం కూర్చొని ఆలోచించవలసిన విషయం. ఇండస్ట్రీలో పెద్దలందరూ కూర్చొని ఆలోచించి, ఎందుకంటే ఇంతమంది ఇవాళ పని లేక అంటే ఒక కార్ డ్రైవర్లు కానీ, ప్రొడక్షన్ బాయ్లు కానివ్వండి, లేకపోతే మిగతా లైఫ్ బాయ్స్ కానివ్వండి, ఆ క్రాఫ్ట్స్ వాళ్ళందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పాలవుతున్నారు. ఇబ్బందులు పాలని కాదు, మళ్ళీ ఇది కూడా ఎవరికి అంటకుండా ఉండడం చూడడం కూడా మన ధర్మం. ఎందుకంటే డాక్టర్స్ కానీ, ప్రభుత్వాలు కానీ ఎన్నో ఆంక్షలు పెట్టాయి. సోషల్ డిస్టెన్సింగ్ అని, సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళాలన్నా ముందుగానే ఆన్లైన్ పాస్ తీసుకోవాలని, దాంట్లో మళ్ళీ క్వారంటైన్లో ఏదైనా అనుమానం ఉంటే క్వారంటైన్కి పంపించడం, ఐసోలేషన్కి పంపించడం, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ వీటన్నిటిని ఎలా అధిగమించగలుగుతాం, ఎలా మళ్ళీ ఈ షూటింగ్ పునఃప్రారంభించగలుగుతాం అనేది అందరం దాని గురించి ఆలోచిస్తాము. సో తప్పకుండా ఒకసారి అది ఎత్తేసాక, షూటింగ్ మొదలయ్యాక మామూలుగానే చాలా స్పీడ్గా సినిమా పూర్తి చేస్తాం బోయపాటి గారు నేను. దానికి రెట్టింపు వేగంతో ఈ సినిమాని పూర్తి చేసి మీరంతా ఇప్పుడు విడుదల చేసిన ట్రైలర్ చూసి ఎలా ఎక్సైట్ అయ్యారో, ఎంతగా ఎదురు చూస్తున్నారు సినిమా కోసం. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికో వెళ్ళిపోయింది ఎక్స్పెక్టేషన్స్. సో అంతా రెట్టింపుతో వేగంతో ఆ చిత్రాన్ని పూర్తి చేసి మీ ముందుకు తీసుకొస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. సో అందరికీ నా ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో అద్భుత ఈ కరోనా పరిస్థితుల్లో కూడా మీరంతా ఇవన్నీ నిబంధనలు పాటిస్తూ, ఈ సామాజిక దూరం అయితేనేమి, లేకపోతే మాస్క్ ధరించడం అయితేనేమి, అందరికీ ఆదర్శంగా ఉండి కరోనా ఉన్నా కూడా జనంలోకి వెళ్ళి ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఎన్నో సంక్షేమ సేవా కార్యక్రమాలు చేపట్టినందుకు, నా ఈ యొక్క రికార్డుని సృష్టించడానికి ఏదైతే ఈ కేక్ కటింగ్స్ వాటిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్.